హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా పెసరపప్పుతోటి ఇలా ఉప్పుడు పిండి ఉప్మా చేసుకుని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉప్పుడు పిండి మనకు కార్తీక మాసంలో కూడా బాగా పనిచేస్తుంది, బ్రేక్ఫాస్ట్ లాగా పనిచేస్తుంది. అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇది చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దీనిలోకి కొబ్బరి చట్నీ కానీ పచ్చి పులుసు కానీ చేసుకుంటూ ఉంటారు. ఉత్తిదైనా కూడా బాగుంటుంది. కొంతమంది అయితే పెరుగు వేసుకుని కూడా తింటూ ఉంటారు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా. స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టేసుకుని ఒక గ్లాసున్నర వరకు బియ్యం రవ్వ వేసేసుకుని వేయించుకోవాలి. మనకి ప్యాకెట్లో దొరుకుతుంది కదా బియ్యం రవ్వ, అదైతే మనకి బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది రవ్వ అనేది. మనం మిక్సీ పట్టుకున్నది కాకుండా ఆ ప్యాకెట్ రవ్వ అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. మనం మిక్సీ పట్టుకున్నది ఏమిటంటే కొంచెం బియ్యం మెత్తని పిండి ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు రవ్వ తీసేసుకుని ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత లాస్ట్లో ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకున్నట్లయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. అది కూడా వేగిపోయిన తర్వాత మనకి 1 గ్లాసు రవ్వకి అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. మనం గ్లాసున్నర రవ్వ వేసాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ పోసేసుకుని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకుని మంటని మీడియంలోకి మార్చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసుకుని మంటని మీడియంలోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. చూడండి, 5-6 నిమిషాల తర్వాత వాటర్ అంతా తగ్గిపోతుంది. ఒకసారి మూత తీసేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూడండి, ఇంకా ముద్దలాగే ఉంది కదా. ఇంకొక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. మనకి ఏ వంట అయినా అడుగు పడితే బాగుండదు కదా, కానీ ఇప్పుడు పిండికి అడుగు పడితేనే టేస్ట్ అనేది ఉంటుంది. చూడండి, మరొక 5 నిమిషాల తర్వాత ఇంకా ఉడికిపోయినట్టు ఇది. మనం స్టవ్ ఆఫ్ వేసేసి ఒక 10 నిమిషాలు అలానే ఉంచేసేయాలి. అప్పుడు మనకి పొడి పొడిలాగా వచ్చేస్తుంది. చూడండి, అడుగు పట్టింది కూడా వచ్చేస్తుంది మనకి మొత్తం అంతా ఉడికేసరికి. మూత పెట్టేసి 10 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకుంటే కనుక ఉప్మా అంతా బాగా మగ్గిపోయి రవ్వలాగా టేస్టీగా ఉంటుంది. ఈ ఉప్మాని చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకున్నట్లయితే కనుక పొడి పొడిగా వచ్చేస్తుంది. దీనిలో ఆవకాయ పచ్చడి వేసుకుని కూడా తినొచ్చు. మామూలు రోజుల్లో అయితే కనుక, కార్తీక మాసంలో అయితే కనుక పచ్చి పులుసు కానీ కొబ్బరి చట్నీ కానీ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మరి ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.